ఒక మైనర్ అమ్మాయిని రేప్ చేసేసాడని పోక్సో కేసు పెడితే అలా పోక్సో కేసు పెట్టారని పగబట్టి మొత్తం 6 వ్యక్తుల్ని చంపేశాడు ఈ దుర్మార్గుడు. అయితే అసలు ఇక్కడ మ్యాటర్ ఏంటంటే గైస్, తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాకు చెందిన రాజ్ కుమార్ అనే 28 ఏళ్ల వ్యక్తి రీసెంట్ గా ఒక మైనర్ అమ్మాయిని రేప్ చేసేసాడని ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఏమో ఇతని పైన పోక్సో కేసు పెట్టారండి. సో అలా పోక్సో కేసు పెట్టిన తర్వాత పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేశారు అండ్ రీసెంట్ గా ఇతను బెయిల్ పైన బయటకు వచ్చేసాడు అనమాట. అయితే ఇక్కడ వరకు అంతా బానే ఉంది, కానీ దీని తర్వాత అసలు ఏం జరిగింది అనేసి అంటే, ఇతని పైన ఎవరైతే పోక్సో కేసు పెట్టారో వాళ్ళ పైన ఇతను ఫుల్ గా కక్షను పెంచుకొని నిన్న రాత్రి 11 గంటలకి అంటే శుక్రవారం రాత్రి 11 గంటలకి ఆ మైనర్ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ మైనర్ అమ్మాయిని, వాళ్ళ అమ్మని, వాళ్ళ నానమ్మని, ఈ ముగ్గురిని కూడా పొడిచి చాలా దారుణంగా చంపేశాడండి. అండ్ ఇక్కడ ఇంకో సాడ్ థింగ్ ఏంటంటే గైస్, ఈ చెత్తనా కొడుకు ఆ మైనర్ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీని, ఆ మైనర్ అమ్మాయిని అలా చంపేసి మళ్ళీ తిరిగి వీళ్ళ ఇంటికి వచ్చి ఇతని భార్యని, 2 పిల్లల్ని కూడా చాలా దారుణంగా చంపేశాడు అనమాట. ఇక్కడ మీరు ఫోటోలో చూడొచ్చండి, ఇతని పిల్లలు ఇద్దరు కూడా చాలా చిన్న పిల్లలు. సో మొత్తానికి ఏదేమైనప్పటికీ ప్రెజెంట్ డేస్ లో మన జనాలు ఎందుకు ఇంత దారుణంగా తయారవుతున్నారో నాకైతే అసలు అర్థం కావట్లేదండి. మార్నింగ్ లేచి న్యూస్ పేపర్ చూసామనేసి అంటే ఇలాంటి న్యూస్లు కొన్ని వందలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఈ ఇన్సిడెంట్ పై మీ ఒపీనియన్ ఏంటో అది కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి. అండ్ మీరు ఇంకా ఈ రీల్ లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేసి మన పేజ్ ని వెంటనే ఫాలో కొట్టేసి నన్ను కొద్దిగా సపోర్ట్ కూడా చేసేయండి. ఓకేనా? దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.